యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరు అలాగే మీ గారాల కొడుకు మిగిలిన వాళ్ళందరూ కూడా తనను వ్యతిరేకించేవాళ్ళు, తనని మనిషికో మాట అనేవాళ్ళు, దెప్పి పొడిచేవాళ్ళు. కానే కాదు, మేమలా ఏమాత్రం చేసేవాళ్ళం కాదు. ఇక బలవంతంగా వంట వండమని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే చిన్నప్పుడు నాకు, మా అన్నయ్యలకు, అక్కయ్యలకు మా అమ్మ వంట చేయటం ఎలాగో బాగా నేర్పించింది. ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు ఒకరికి చెప్పాల్సి రాకూడదు అని. అలాగే ఈరోజు వంట అవసరం వచ్చింది. అయినా సరే నేను మీకేమీ చెప్పనులేండి. నాన్న, మనమే వంట చేసుకుందాం. పదబాబు, ఇద్దరం కలిసి వంట వండుకుందాం. అంటే అందరికి భోజనానికి సరుకులు ఈ ఇంట్లోవే వాడబోతున్నారా? అయితే ఈ ఇంటికి సరుకులు నా పెన్షన్తోనే వస్తాయి. ఇక మీకు ఎలాంటి ఇబ్బంది కలగడానికి వీల్లేదు కదా? మీరు తినేసి పడుకోండి. రాబాబు. చాలా ఎక్కువైపోయింది వీళ్ళ నాటకాలు. రాత్రంతా ఇక్కడే కూర్చోవాలనుకుంటున్నావా? పద, ఇంటికి పద. మేమెక్కడికి రాము, మేమిక్కడి నుంచి ఎక్కడికి రాము, మేమెక్కడికి రాము, మేమిక్కడి నుంచి ఎక్కడికి రాము, మేమెక్కడికి రాము, మేమిక్కడి నుంచి ఎక్కడికి రాము, మేమెక్కడికి రాము, మేమిక్కడి నుంచి ఎక్కడికి రాము. నాన్న, నాన్న నాకు బాగా ఆకలిస్తుంది నాన్న, అన్నం పెట్టవా? నాకెందుకు చెప్తున్నావు? నువ్వెళ్ళి మీ అమ్మకు చెప్పు, వచ్చి వంట చేయమను. నేను వంట వండలేను కదా. వంట లేకుంటే ఈరోజు బాబు కోసం వంట చేయండి. అమ్మా, ఇంటికొచ్చి అన్నం పెట్టమ్మా. నిజంగా నాకు బాగా ఆకలిస్తుంది. పదమ్మా, వెళ్దాం పద. నాకు బాగా ఆకలిస్తుందమ్మా. నేను నా బిడ్డను ఇలా ఆకలితో ఏడుస్తూ విలవిల్లాడడం నేను చూడలేను. నేను వెళ్ళక తప్పదు. నా బిడ్డ కోసం వంట వండక తప్పదు. నేను వెళ్ళి తీరాలి. లేదు లేదు, ఆగు. నువ్వు ఆగు, పోరాటం చెయ్యి. ఇక అలాగే మా అందరి పిల్లలు వస్తారు, ఒక్కొక్కరుగా ఏడుస్తూ ఇక్కడికి. అవును సరళ, ఏం చెయ్యాలో చెప్పు. మనం ఈ పోరాటంలో ఇలా పిల్లల్ని పస్తులతో చంపలేం కదా. అవును సరళ, వీళ్ళు ఇలా ఆకలితో విలవిల్లాడడం చూడలేము. ఏం చేయాలో చెప్పు. చెప్పు, ఇప్పుడు ఏం చేయాలి? మనోభావాలకు పోయి న్యాయం ఇంకా హక్కుల పోరాటాన్ని మధ్యలో వదిలిపెట్టరాదని. సమాన అధికారాల విషయం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మగవాళ్లు భావనల ఆయుధాన్ని ఉపయోగించటం జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈ స్త్రీలే ఆ ఆయుధాలతో ఎలా పోరాడాలో ఆలోచించాల్సి ఉంటుంది. పదబాబు. ఆగండి. హక్కుల పోరాటంలో భావనల మీద నియంత్రణ సాధించాల్సి ఉంటుంది. అవునక్క, అయినా వీళ్ళు మన ఆడవాళ్ళ కంటే ఎక్కువ బలవంతులమని చెప్తూనే ఉంటారు కదా, సమర్థులని. అయితే వంట చేయమను, తమ పిల్లలకు తినిపించమను. తనకు బాధ్యత ఉందిగా. అయినా ఈ రోజు వరకు మీరే తిండి తినిపిస్తూ వస్తున్నారు కదా, ఈ రోజు మీరు కూడా ఆ ప్రేమ చూపించండి. మీ పిల్లల కోసం వంట చేయండి. ఏయ్ రమ్మా, నీకేం తెలుసు? నీకో కొడుకు లేడు, కూతురు లేదు. పిల్లల ఆకలి బాధ ఎలా ఉంటుందో. నాకైతే పిల్లలు లేరు, కానీ మీకు పిల్లలున్నారుగా. మేం కూడా చూస్తాం మీకు ఎంత బాధ ఉందో, వేదనుందో. మరి వాళ్ళ కోసం వంట చేయొచ్చుగా. తను చెప్పింది కూడా నిజమే. ఈ రోజు పిల్లల కోసం మీరే వంట వండండి. అయితే మీరేం బెంగపడకండి. మీ పిల్లలు పస్తులతో ఉండరు, నేను మాటిస్తున్నాను. సరే, మేం సవాల్ చేస్తున్నాం. మీకు ఇది చాలా చిన్న పని అనిపిస్తుంది కదా. వంట వండడం చాలా సులువు అనిపిస్తుంది. వండండి, అలాగే వండి చూపించండి. మేమంతా వంట వండుతాం. పదండి సోదరులారా, ఈ ఆడవాళ్ళ ఆహాన్ని అణిచేద్దాం. అలాగే మనమందరం వంట ఇక్కడే వండి వీళ్ళకు చూపించాలి. మనమే వండుతాం. పదండి.
కూర్చోండి. అత్తయ్య, ఇదెలా ఉందో రుచి చేసి చెప్పండి. చూడు, నీ కొడుకే రొట్టెలు చేశాడు, తిను. ఇదిగో. ఇంత తియ్యటి రొట్టెలు ఎలా చేసావు? చేతులతో. నీకు తెలుసా, భీమ్కు చిన్నప్పుడే భీమాబాయి ఇంకా తన అక్కలు వంట వండడం నేర్పించారు. ఇప్పుడు ఈ మగాళ్ళను చూస్తుంటే ఏమనిపిస్తోందంటే, ప్రతి మగాడికి వంట వండడం వచ్చి తీరాలని. ఎందుకంటే వాళ్ళ పిల్లలు పస్తులుండకూడదు, అలాగే వాళ్ళు కూడా పస్తులుండకూడదు, అలాగే అవసరమైతే మొత్తం కుటుంబమే పస్తులుండకూడదు. నీకు తెలుసా బాబు, మా అమ్మ నాతో ఎప్పుడూ చెప్తుండేది, మగాళ్ళకు కూడా వంట వండడం వచ్చి తీరాలని. ఎందుకంటే ఎప్పుడైనా వాళ్ళు తమతో పాటుగా తమ కుటుంబానికి కూడా వంట వండి తినిపించొచ్చని. మీ అమ్మ కూడా ఇదే చెప్తుండేది. ఇక ఈరోజు చూడు, మనకు వంట వండే అవకాశం లభించింది. ఈరోజు మనం మొత్తం కుటుంబంతో పాటుగా ఇంట్లో అందరి ఆడవాళ్ళ కోసం వంట వండుతున్నాం. అసలు వీళ్ళిద్దరి మెదళ్లలో కూడా భీమాబాయి ఎంతగా చొచ్చుకుపోయిందంటే, జీజాబాయి కోసం అసలు చోటే మిగల్లేదు. జీజాబాయ్, నువ్వు నీ పని పూర్తి చేసుకుని తొందరగా తిరిగి వచ్చేసే. తర్వాత నీ కోసం చోటు నేను ఏర్పాటు చేస్తాను. అన్న ఒక పని చెయ్యి, ఈ గిన్నె తెచ్చి కింద పెట్టు, అందులో బియ్యం పోద్దాం, ఆ తర్వాత పొయ్యి మీద పెడదాం. ముందు నీళ్లు తీసేద్దాం. అయ్యో కాదు కాదు, ఇది మీ వల్ల కాదు, నేను చేస్తాను. చెయ్యి. నాకు అర్థమవుతోంది, మీ అందరి భర్తలకు ఇబ్బంది కలుగుతోందని, అందుకే మీరది చూడలేకపోతున్నారని. కానీ మీరందరూ కూడా కొంచెం ధైర్యంగా ఉండండి, ఎందుకంటే వాళ్ళు మన ఇబ్బందిని అర్థం చేసుకోవడానికి. ఆగండి, అక్కడే ఆగండి. అంతా మీ కారణంగానే జరిగింది. మీరు ఈ నాటకం ఆడకుంటే మేము వంట వండాల్సి వచ్చేది కాదు, అలాగే మా చేతులు కాలునేవి కాదు. నా చెయ్యి నీ కారణంగానే కాలింది. శాంతించండి. దీన్ని కొంచెం భిన్నమైన పద్ధతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ మీకు ఇష్టమైతేనే. ఈరోజు మీకు మొదటిసారి వంట వండాల్సి వచ్చింది కదా. కొంచెం వేడి నీళ్లు మీ చేతుల మీద పడుంటాయి, దాంతో మీ చేతులు కాలిపోయి ఉంటాయి. మీకు ఇంత బాధ కలుగుతోంది. ఈ ఆడవాళ్ళు రోజు వంట వండుతూనే ఉంటారు. రోజు వీళ్ల చేతులు కాలుతూనే ఉంటాయి. కూరలు తరుగుతున్నప్పుడు ఒక్కోసారి చేతులు కోసుకుపోతాయి కూడా. ఒక్కోసారి కారం వంటిన చేతులతోనే కళ్ళను నలుముకుంటూ ఉండొచ్చు. ఒక్కోసారి మీకు వేడివేడి రొట్టెలు వడ్డించే హడావిడిలో ఒక్కోసారి కాళ్ళు కూడా బెణుకుతుండొచ్చు. అయినా కూడా మీకు భోజనం వడ్డించిన తర్వాతే వాళ్ళు ఇలా అయితే అన్నారు కదా, ఇదంతా మీ కారణంగానే జరిగిందని.
ఇదంతా వీళ్ళ పని. ఇక తమ తమ పనిలో గాయాలు, బాధలు, ఇబ్బందులు అందరికీ కలుగుతాయి. నేను మీ అందరి కోసం భోజనం తీసుకొచ్చాను. తీసుకోండి, తినండి. అవును, తినండి. వద్దు, మీరు తీసుకొచ్చిన భోజనాన్ని నా కొడుకు తినడానికి వీల్లేదు. ఎందుకు తినొద్దు? పస్తులుంచుతావా? పస్తులెందుకుంటాడు? తనకు మేం తినిపిస్తాం. బాగుంది రాంజీ, బాగుంది. అంటే నీ స్వలాభం కోసం నువ్వు మీ ఇంటి ఉప్పు మా పెద్ద జాతి వాళ్ళందరికీ తినిపిస్తావా? చూసారా, ఎంతకంటే అవకాశవాదిని నేను ఎంతవరకు చూడలేదు. ఇలా మేమెవరి మీద దౌర్జన్యం చెయ్యం. మీ పెద్ద జాతి వాళ్లే మా మీద చేస్తూ ఉంటారు. వాళ్ళందరి కోసం భోజనాన్ని బయట నుంచి తెప్పించాం. అలాగే మా ఇంటి భోజనం కేవలం బస్తీ వాళ్ల కోసం, అలాగే కుటుంబ సభ్యుల కోసమే తీసుకొచ్చాం. రామ్జీ అన్న, అక్కడ పెట్టండి. అలాగే. అది ఇదిగో ఇక్కడ పెట్టండి. ఇదంతా వీళ్ళిద్దరి పని. ఇక తమ తమ పనిలో గాయాలు, బాధలు, ఇబ్బందులు అందరికీ కలుగుతాయి. ఒక విషయం మిగిలిపోయింది. ఇందాక మీరే చెప్పారు ఈ వంట వండడం ఇదంతా వీళ్ల పనే అని. అలాగే మీరు కూడా మీ పనులు చేస్తారనుకుంటాను. బతకడం కోసం బయట ఏదైనా పని చేసి సంపాదిస్తారనుకుంటాను. మీకు కూడా ఇబ్బంది కలుగుతుందనుకుంటాను. పని చేసేటప్పుడు దెబ్బలు తగులుతాయనుకుంటాను. బాధ కలుగుతుందనుకుంటా. కలుగుతుంది కదా? కానీ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మీ భార్యలు మీతో ఇలా అన్నారు కదా, ఇది మీ పనే కదా, మీరు చెయ్యక తప్పదు అని. పనిలో గాయాలు, బాధలు, ఇబ్బందులు ఇవన్నీ ఎలాగో కలుగుతాయని అంటారా? నిజానికి మీ భార్య మీ కాళ్ళు చేతులు పడుతుంది, కాపడం పెడుతుంది. ఇక మీరు చెప్పండి, ఎప్పుడైనా మీరు వాళ్ళ గాయాలకు మందు రాశారా? మీ మగవాళ్ల సుఖదుఖాల్లో భాగం పంచుకునే మాలాంటి భార్యలకు ఆ హక్కు లేదా? ఎందుకు? చూడండి, మీరందరూ భోజనం చేయండి. వీళ్ళదేముంది, వీళ్ళంతా కేవలం మాటలకే ధనికులు. అవునా? తినండి, తినండి, ప్రశాంతంగా తినండి. కేవలం ఇది ఆలోచించే తినండి, మేము మాటలకే ధనికులము అని, అలాగే మీరు భావాలకు పేదవాళ్ళు అని. రామా, తీసుకోమ్మా, పంచుకుని తినండి. అలాగే మీరందరూ కూడా భోజనం చెయ్యండి. చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. దీని రుచి అద్భుతం. మన భార్యలు ఏమనుకున్నారు? వాళ్ళు వంట వండుకుంటే మనం భోజనమే చేయమనా? మనం భోజనం చేస్తాం. ఎప్పుడు చూడు, బయట నుంచి భోజనం తెప్పించుకున్నాం, ఇప్పుడు మనం తింటున్నాం. ఇక ఇది వాళ్ళకు కూడా తెలియదు. అంటే ఎక్కడ కోడి కూత కూయదో ఇక అక్కడ తెల్లారదా? ఖచ్చితంగా తెల్లారుతుంది. హితేష్ అన్న, జనార్దన్, అలాగే నట్వర్, వినండి. ఒక విషయం చెప్తున్నాను. ఏంటో చెప్పనా? ఈ భీమ్రావ్ తను ఏమనుకుంటాడో అదే చేస్తుంటాడు. ఒకప్పుడు కేవలం తన ఇంట్లోనే ఇష్టం వచ్చింది చేసేవాడు. కానీ ఇప్పుడు తను మన కుటుంబాల విషయంలో కూడా అలాగే చేయడం మొదలుపెట్టాడు. తనను ఏదో ఒకటి చేసి తీరాల్సిందే. ఒకవేళ ఇలాగే సాగుతుందనుకో, ఆ భీమ్రావ్ మనందరి మీద పెత్తనం చేస్తాడు. ఇక మనందరం ఏమీ చెయ్యలేము. మనందరం తనకు బానిసలాగా పడుండాలి. చూడండి,
నేను ఎప్పుడైతే రాజ్కోట్ నుంచి వచ్చానో అప్పటి నుంచి అందరికీ చెప్తున్నాను, ఆ భీమరావు మాటల నుంచి, ఆ భీమరావు నుంచి, భీమరావు కుటుంబ సభ్యుల నుంచి మీరు తప్పించుకోండి, అలాగే మీ కుటుంబాన్ని కాపాడుకోండి అని. కానీ నా మాట ఎవరంటారని ఎవరో వినరు. అదేం లేదు హితేష్ అన్న, ఈ రోజు మేము మీరు చెప్పిందే చేస్తాం. చెయ్యక తప్పదు. ఇప్పుడు జీజాబాయి వచ్చిందంటే మా మొదటి పథకాన్ని అమలు చేసే పనిలో ఉంటాము. చూడు బాబు, ఈ ఆడవాళ్ళందరూ ఇలా ఎంతకాలం ధరం చేస్తూ కూర్చుంటారు? వాళ్లకు ఇల్లు, కుటుంబాలున్నాయి, భర్త, పిల్లలు ఉన్నారు. దీని ప్రభావం అందరి మీద పడుతుంది. మీరేం బెంగ పడకండి నాన్న, రేపటికల్లా ఏదో ఒక మార్గం దొరికే తీరుతుంది. అందరూ లేవండి. చాయ్ తాగండి. ఇప్పుడు దారిలోకి వచ్చారన్నమాట. భర్త అంటే ఏంటో రాత్రి అర్థమైంది అనుకుంటా. ఇక ఛాయ్ తాగి 10ంటికి. సోదరులారా, ఈ చిన్న జాతి ఆడవాళ్ళంతా పారిపోయారనిపిస్తుంది. కేవలం వీళ్ళే కనిపిస్తున్నారు. వీళ్ళు మనకి భార్యలు అయ్యిందే ఇందుకోసం, మనకు సేవ చేయటానికి, మన ఆజ్ఞల్ని పాటించడానికి, మన పిల్లల్ని పెంచడానికి, అంతేగాని మనల్ని వ్యతిరేకించడానికి కాదు. విప్లవం అంటూ ఇలా ధర్నాలు చేయడానికి కాదు. తాగండి, ప్రశాంతంగా తాగండి. ఎందుకంటే ఇది మా చేత్తో ఇస్తున్న చివరి చాయ్. ఇక మేం వెళ్తున్నాం. ఎక్కడికి? పూర్తిగా శాశ్వతంగా మా పుట్టింటికి వెళ్తున్నాం. పుట్టింటికి వెళ్తున్నామంటే అంటే ఏంటంటే ఇక్కడుండి కూడా ఏం ప్రయోజనం? మీరెలాగో మాకు తోడుగా లేరు. ఇక్కడ కూడా ఒంటరిగా ఉన్నప్పుడు ఇక్కడే ఎందుకు ఉండాలి అని ఇంకెక్కడికో వెళ్ళి ఒంటరిగా ఎందుకు ఉండకూడదు? మీ అందరికి ఏమైనా పిచ్చి పట్టిందా? మాకు పిచ్చే పట్టుంటే అలాగే అనుకోండి. నువ్వేం మాట్లాడుతున్నావు? సోదరులారా, ఇదంతా ఈ భీమరావు కారణంగానే జరుగుతుంది. ఏంటి? పదే పదే నా భర్తను దోషి అంటూ ఆయన వైపు వేలెత్తి చూపించకండి. మీ భార్యలతో మీరు మాట్లాడొచ్చు కదా. అయినా మీ అందరికి ఏ విషయంలో కోపం వస్తుంది? వీళ్ళు ఉన్నా ఉండకపోయినా మీరు పట్టించుకోరు కదా. మేము మీ అందరి కోసం చాయ్, అల్పాహారం తెప్పించాం. ఇదిగో ఇంకాసేపట్లో వచ్చేస్తుంది. మీ అందరికైతే వీళ్ళ ఇంటి నుంచి చాయ్, అల్పాహారం, నీళ్లు అన్నీ వస్తున్నాయిగా. మరి మీ జీవితంలో ఆడవాళ్ళు ఎందుకు చెప్పండి? ఇక పదండి.
మేమందరం మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాం. కనీసం మనం పుట్టింట్లో పని మనిషిలాగా బతకాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ అత్తారింట్లో మాత్రం ఏమైనా మహారాణులాగా బతుకుతున్నావా? ఇక్కడే పని మనిషి లాంటి బతుకు బతుకుతున్నాం. ఇక్కడ ఎలా పని మనుషులమో మనం అలాగే పుట్టింట్లో పని మనుషులు అవుదాం. ఇబ్బందే ఉంది. రా బాబు. ఇక మీరందరూ ఆలోచించుకోండి. వీళ్ళంతా ఇలాగే రోజు మీకు చాయ్, అల్పాహారం, భోజనం పెడుతూ ఉంటారా? ఒకవేళ పెడితే ఏం పర్వాలేదు, కానీ ఒకవేళ మీకు వీళ్ళు పెట్టరని అనిపిస్తుంటే వీళ్ళందరినీ ఆపడానికి మీకు ఇదే చివరి అవకాశం.